హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులు తిరగబడితే ఎలా ఉంటుందో, అంతేకాకుండా ముఖ్యంగా కొడాలి నాని లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకి కౌంటర్ ఇస్తే ఎలా ఉంటుంది. అంతేకాకుండా అది జరిగింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి నీతులకు ఇప్పుడు చెప్పేటువంటి సూక్తులకు వాళ్ళ నాయకులే కౌంటరు చాలా భారీగా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి పెద్ద పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ టు లెఫ్ట్గా ఉండేటువంటి వ్యక్తులే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కోలుకోలేని దెబ్బ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకసారి అవేంటి, ఎప్పుడువి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి చేరుకోవడం జరిగింది. ప్యాలెస్ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్యాలెస్ని వదిలి రావటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అలాంటి తాడేపల్లి ప్యాలెస్లో నిన్న ఆయన ప్రెస్ మీట్ అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని అద్భుతాలు మీకోసం. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్. ఆ డిమాండ్ తోనే కోర్టు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేసి ఉంటే కేంద్ర బలగాలను తీసుకొచ్చి ఎలక్షన్ పెడతాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం, ఇవన్నీ చేసి ఉంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు. మైండ్ చెడిపోయింది, చిన్న మెత్తడు చితికిపోయింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాంద్రం పోయింది. దయచేసి అతన్ని ఎలాగంట పిచ్చి హాస్పిటల్ టెస్ట్ చేయాల్సిందే. ఆ పిచ్చోడు అడిగినటువంటి పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేం. ఎవరన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఇంత దారుణంగా కౌంటర్ ఇవ్వచ్చా? నిజంగా టీడీపీలో కూడా ఇంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చేవాళ్ళు లేరు. చూసారా ఎంత మాట సార్, ఎంత మాట అన్నారు సార్. ఈ ప్రజాస్వామ్యం లేదు, ఇది లేదు, తొక్కలేదు, తోపేరం లేదు, ఇవన్నీ మీరు మాట్లాడకూడదు, మీరు చెప్తే ఇది బాగోదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట్లాడిన మాటలకి అటు మన కొడాలి నాని గారు ఎంత బలమైనటువంటి కౌంటర్ ఇచ్చారు సార్. నిజంగా ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఎందుకు ఏ జిల్లాలో వచ్చింది, దీనికి ఏ రకంగా మైండ్ చేసిపోయింది, దీనికి ఏ రకంగా షాక్ అంటే ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులు ఇంకా మన ఇష్టం గుర్తుకోవడమే అని ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే చెప్తారు, గెలిచిన వాడే నాయకుడు. ఏ ఎన్నికైనా గెలిచాడా ఓడాడా, ఈవీఎంలు బాగాలేదనో లేదంటే ట్యాంపరింగ్ జరిగిందనో మంచి ఇలాంటివన్నీ చెప్తా ఉంటారని. గొంతు విప్పకపోతే మన సజ్జల గారు ఏం మాట్లాడుతున్నారు కూడా లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం, ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. ఓటు దొంగ ఓట్లని ఓటు ఎప్పుడు వస్తుంది, లోపలికి పోయి ఫాల్స్ చూపించి వేసి స్థిరాగుర్తు కూడా ఇక్కడ ఉండాలి, బయటకు వస్తే అది దొంగ ఓటు అవుతుంది. ఎవరిదన్నా వేరే వాడు ఇంపర్సనేషన్ చేస్తే మీ ఏజెంట్ ఉంటాడు కదా, ఏ ఏజెంట్ దశాబ్దాలుగా పూర్తి మీ 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 చెరలో ఉన్న గ్యాంగ్, పెద్ద గ్యాంగ్, మాఫియా గ్యాంగ్ లాగా ఉంటారు కదా, ఓటాలాగా ఉంటారు కదా, వాళ్ళే కూర్చుంటారు కదా. ఊళ్ళో ఎవడు అంత చిన్న టౌన్ లో తెలియదా, లేదా ఐడెంటిటీ కార్డు చూడరా, ఎక్కడ దొంగ ఓట్ల ఆస్కారం. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి చూసారుగా, సజ్జల గారు చాలా పర్ఫెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. ఇందులో నాకు తెలిసి ఎంత పర్ఫెక్ట్ గా అంటే 30 ఏళ్లకు పైగా అంటే కొన్ని దశాబ్దాలుగా ఆయన చెప్పినట్టుగా ఎలక్షన్సే జరగనివ్వకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటూ వాళ్ళని మభ్యపెడుతూ నామినేషన్ కూడా వేయనివ్వకుండా యునానిమస్ గా చేసుకుంటున్నటువంటి వ్యక్తులు మీరు. ఇలాంటి వాళ్ళ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు వాళ్ళ సామ్రాజ్యం అన్నమాట, ఒక మాఫియా సామ్రాజ్యం నుంచి ఒక ఏజెంట్ నుంచో పెడితే వాళ్ళను దాటి దొంగ ఓట్లు పడే అవకాశం ఉందా? నిజమే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన కంచుకోట ఇది. ఆయన కావచ్చు, ఆయన కుటుంబీకులు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, మాది ఇది మొత్తం మా సామ్రాజ్యం అని చెప్పుకునేటువంటి ఆ ఏరియాలో మరి ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటిసారి 30 ఏళ్లకు తర్వాతకు పైగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది, లోకల్ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్స్. మరి ఇప్పుడు ఇంత జాగ్రత్తగా ఎలక్షన్స్ జరుగుతూ నామినేషన్స్ ఒకటి వేయటమే కష్టం రా బాబు అనుకుంటే దాదాపు 7 నుంచి 8 నామినేషన్స్ వేసి
వాళ్ళ మీద నిలబడి డిపాజిట్లు కూడా వాళ్ళ కుటుంబానికి రాలేదంటే ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో ఈ ఒక్క ఎలక్షన్స్తో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు 30 ఏళ్లకు పైగా వాళ్ళ రాజకీయ చరిత్రలో ఎంత ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి కేడర్ని ప్రలోభ పెడుతూ వాళ్ళ కబంధ హస్తాల్లో వాళ్ళ నియోజకవర్గాన్ని ఉంచుకున్నారో ఈ ఒక్క ఎలక్షన్స్తో చూడొచ్చు. అందుకని తెగ గింజేసుకున్నారంటే మామూలుగా గింజుకోవాలి. ఎంపీ అక్కడే వచ్చి కింద పడిపోయి కూర్చుని ఆయన మామూలు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా మంది నాయకులు అక్కడ దిగిపోయి వాళ్ళు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. అంటే నిజంగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎదగటానికి ఇష్టపడరు. వాళ్ళ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయనివ్వరు. జరిగిపోతే అభివృద్ధి జరిగిపోతే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, వీళ్ళని ప్రశ్నిస్తారు. అందుకని వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగనివ్వరు. వీళ్ళ పడేసేటువంటి బిస్కెట్లతో వాళ్ళ కబంధ హస్తాల్లోనే వాళ్ళ బ్రతకాలనే ఒక నియంత పాలన ఇన్ని సంవత్సరాలు జరిగింది. నిజంగా బీటెక్ రవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత ధైర్యంగా ఎవరూ నిలబడకపోతే వాళ్ళని మళ్ళీ భయపెట్టి వేరే వాళ్ళని విత్డ్రా చేపిచ్చేస్తారేమో అని చెప్పి వాళ్ళ వైఫ్ని నిలబెట్టి ఆయన గెలిపించుకున్నాడంటే, ఇంత భారీ విజయం అందించుకున్నారంటే ఆయన గట్సే. ఇక్కడ ఆయన కాబట్టి నిలబడగలిగారేమో అనిపించింది నాకైతే.